ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరవాణి గారికి అండ్ నిహారిక గారికి అండ్ ఆనంద్ దేవరకొండ గారికి వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో అండ్ శ్రీ చిదంబరం గారు ప్రొడ్యూసర్స్ చింత గోపాల్ గారికి గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఒక కంటెంట్ క్రియేటర్ గా యూట్యూబ్ లో గోదావరి ఎక్స్ప్రెస్ అనే ఛానల్ చేశాను. అండ్ అక్కడ వీడియోస్ చూసి ఆ తర్వాత మీరు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే మీ వల్లనే నేను ఇప్పుడు ఈ శ్రీ చిదంబరం గారు అనే మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ అండ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ గ్యాంగ్. అంటే వాళ్ళు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే కనుక వినయ్ సురేష్ అనే క్యారెక్టర్ కనుక క్రియేట్ చేయకపోతే కనుక నాకు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడి నర్వస్నెస్ తో వచ్చేదక్క అని ఓకే సార్ వచ్చేసింది. పర్లేదు. థ్యాంక్ యూ. 46 రోజున మూవీ రిలీజ్ అవుతుంది, తప్పనిసరిగా చూడండి. అన్నిటికంటే అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివకుమార్ గారు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ పర్సన్. ఏం చేస్తున్నారు మీరు? అన్న కూడా చెక్ చేయా. ఇంకా అందరికి నమస్కారం అండి. ఇక్కడికి చూసినటువంటి మీడియా మిత్రులకి అలాగే నా ఫ్రెండ్స్ కి ప్రజలందరికీ కూడా అది నా పిల్లర అయినటువంటి నా అన్న ఆనంద్ దేవరకొండకి అలాగే నేను ఎప్పుడు అంటే ఒక ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ఉంటాయి. అలాగే నా సినిమా జీవితంలో నాకు పుట్టినిల్లు ఎన్నికల్ పిక్చర్స్ మా అమ్మ నిహారిక కొణిదెల గారు ఏమన్నారు? మా అమ్మ నిహారిక కొణిదెల గారు ఈ రోజు ఇక్కడ రావడం, మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు రుణపడి ఉంటాను నిజంగా జీవితంలో. అలాగే నా అన్నయ్య యొక్క జీవితం నిలబెట్టినటువంటి నా అన్నయ్య కమిటీ కుర్రు డైరెక్టర్ ఉదయం అన్నయ్య కూడా ఇక్కడ మమ్మల్ని అందరినీ శ్రీ చిదంబరం గారు టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అన్నయ్య యదవంశీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. అలాగే పెద్దలు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ చిదంబరం గారు అనే ఒక మంచి సినిమా చేసాం. మా ప్రొడ్యూసర్స్ శ్రీ చైతన్య ఎంటర్టైన్మెంట్స్ చింతా గోపాల్ కృష్ణ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వినిషా మేడం గారు, రాజశేఖర రెడ్డి సారు, రాజశేఖర్ రెడ్డి సార్ అంటే కొన్ని నోట్ రాజశేఖర రెడ్డి సార్, మీకు రుణపడి ఉంటాం సార్. జీవితంలో మేమందరం కూడా మా వెలిగిన టీం మొత్తం కూడా మీకు రుణపడి ఉంటాం. మాకు జీవితాన్ని ఇచ్చారు, మీ మాట నిలబెట్టుకుంటాం, సినిమాని నిలబెడతాం, హిట్ కొడతాం. అలాగే నా అన్నయ్య వినయ్ రత్నం అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. బేసిక్ గా నువ్వు హీరో అవ్వాలేమో తెలిసి అంత అందంగా ఉన్నావు. ఆ హెయిర్ స్టైల్ ఆ అందం నిజంగా అంటే నువ్వు హీరో అయితే నీ ఫ్రెండ్ కాదు చూద్దామని. నెక్స్ట్ సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి అటువంటి మీ టీం మొత్తానికి ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, చాలా పెద్ద టీం ఇది. వినయరత్న టీం ఇది. వినయరత్న టీం, వినయరత్న అన్న టీం ఇంత పెద్ద అంటే బేసిక్ గా మనం ఇల్లు కట్టాలనుకుంటాం, మంచి ఇల్లు కట్టాలనుకుంటాం. కానీ
మంచి మంచి ఇల్లు కట్టాలనుకుంటాం, కానీ మా వినయన టీం వల్ల ఒక మంచి తాజ్ మహల్ కట్టాం. మేము మంచి తాజ్ మహల్ కట్టాం. శ్రీ చిదంబరం గారిలో ఒక మంచి తాజ్ మహల్ కట్టాం మేము. ఆ తాజ్ మహల్ ఫిబ్రవరి 6న ఓపెనింగ్ అవుతుంది. ప్రేక్షకులే దానికి ప్రేక్షకులు దానికి వీక్షకులు, ప్రేక్షకులు దానికి వీక్షకులు, ప్రేక్షకులు దానికి వీక్షకులు, ప్రేక్షకులు దానికి వీక్షకులు. అంత అందమైన తాజ్ మహల్ కట్టడానికి సహకరించేటువంటి మా చింతా గోపాలకృష్ణారెడ్డి గారు, అలాగే వినీశ్వరరెడ్డి మేడం గారికి, రాజశేఖర రెడ్డి గారికి, టోటల్ శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ టీం అందరికీ కూడా మరొకసారి పాదాభివందనలు తెలుపుకుంటా ఉన్నాం మా టీం తరఫున. మధ్య మధ్యలో బ్యాగ్ వేసుకోరు. బేసిక్ గా సినిమాలో గోడ ఇల్లు ఇంకోటి ఏదో కడతా ఉంటారు. మా వంశంలో నేను సినిమా అయ్యేంత వరకు బాత్రూమ్ కడతనే ఉన్నాం. అది పూర్తవట్లా. ఇక్కడ అంటే యుగవంశంలో కమిటీ కొరలు కట్టాం. యుగవంశంతో అది అక్కడ ఏం పెట్టారు? సినిమా కట్టాం. అయ్యా, ఇది వాళ్ళ సినిమాలో బాత్రూమ్ కట్టాం. మొత్తానికి శ్రీ చిదంబరం గారు ఒక సినిమా కట్టాం. ఇంత మంచి టీంని పరిచయం చేసేటువంటి వినయరత్న టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవితంలో నేను రుణపడి ఉంటాను, మీ అందరికీ నేను రుణపడి ఉంటానన్నా. టీం మొత్తానికి కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో నా రోల్ గుండెకాయ దొండకాయ నేనే మీ బెండకాయ. నీ ఇంట్లో ఉంటా, నీ కిచెన్ లో ఉంటా, సాంబార్ లో ఉంటా. ఓకే అన్నయ్య ఎదురుంటే నేను మాట్లాడలేను కాబట్టి మైక్ ఇచ్చేస్తాను. ఇంకా యాంకర్ గారు మీరు చాలా బాగున్నారు ఇవాళ. అంటే అందరూ శ్రవంతి చెప్పవరకు లేదా సుమా గారిని అందరూ చూస్తా ఉంటారు. కానీ ఈ రోజు మిమ్మల్ని నేను చూస్తా ఉన్నాను దగ్గర నుంచి. మీరు దగ్గర నుంచే చూడాల్సి వస్తుంది తలెత్తుకొని. ఇంకా మీరు కనబడండి, మా వాళ్ళు ఉన్నారు, కనబడండి. కానీ రెడీగా ఉన్నారు. ఒకటి రిపీట్ చేయొచ్చా? గీతా గారు, ఐ లవ్ యూ. ఐ హేట్ థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే అందరికీ కూడా ఇది మళ్ళీ శివకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆయన మళ్ళీ ఏదో కట్టడంలో పడేయండి, ఇక్కడ మాత్రం పంపించకండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదని చెప్పడం మర్చిపోయండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, ఈ సినిమా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అది చెప్పడం మర్చిపోయింది, సారీ. అండ్ థ్యాంక్ యూ. అండ్ బెండకాయ వైపు నుంచి ఎవరైనా ఏమైనా హట్ అయితే కనుక నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇద్దరు కలిసి యాక్ట్ చేశాను. అతను నేను చాలా భరించారు, మీరు కూడా చాలా ఓపిక గా భరించారు. థ్యాంక్ యూ సో మచ్. దాని వల్ల ఏం హట్ అవ్వలేదు, మీరు చెప్పడం వల్ల ఇప్పుడు ఏమన్నా హట్ అయ్యా ఆలోచించాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి, థ్యాంక్ యూ.